హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు మరొక కథ విందాం. ఆ కథ పేరు 'తెలుసుకో నీ గురించి నువ్వు' అనే కథ. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. చాలా మంచివాడు కూడా. కానీ ఎప్పుడూ ఇతరుల్లో తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు. బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి ఉపాధ్యాయుడు గమనించాడు. ఒకరోజు ఆ పిల్లవాడిని అంగి వెనక తనకు తెలియకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవాడికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చారు. అందుకే గదంతా చెడు వాసన వస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అయినా ఆ చెడు వాసన తగ్గలేదు. ఇక్కడ కూడా ఇలాంటి చెడు వాసన ఉంది అనుకుంటూ పక్క గదిలోకి పోయాడు. అక్కడ అదే చెడు వాసన. ముక్కు మూసుకొని మైదానంలోకి కూడా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా అదే చెడు వాసన రాసాగింది. దాంతో అటూ ఇటూ తిరగసాగాడు. ఇంతలో సారు పిలిచి, "ఏమిటి, తరగతి గదిలో ఉండకుండా బడి అంతా ఇలా తిరుగుతున్నావేంటి?" అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు, "ఏం లేదు సార్. ఇక్కడ ఏ గదిలో చూసినా ఒకే రకంగా చెడు వాసన వస్తుంది. అదే కాదు, పాఠశాల మొత్తం ఇదే చెడు వాసన వస్తుంది. భరించలేకుండా ఉన్నాను" అని అన్నాడు. అప్పుడు సారు చిరునవ్వు నవ్వి, "ఆ చెడు వాసన ఎక్కడి నుంచో రావట్లేదు. అది నీ దగ్గర నుంచే వస్తోంది. నీ షర్టుకి వెనక చూడు, ఏదో అంటుకుంది" అని చెప్పాడు. అప్పుడు పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సారేమన్నాడంటే, "చూడు, ఎప్పుడు ఇతరులో ఉన్న లోపాలనే వెతుకుతూ ఉంటావు కదా! కానీ అలా వెతకడంలో నీలో ఉన్న లోపం నువ్వెప్పుడూ గమనించుకోలేకపోతావు" అని అన్నాడు. ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది.